100 మంది అంబేద్కర్లు తయారు కావాలి, మీరు చదువుకోండి, మీ అన్నగా వసతులు కల్పిస్తా సీఎం రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇక 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి, 100 మంది పూలేలు తయారు కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో వాస్తవానికి కూడా ఈ నేటి బాలే రేపటి పౌరులు, వాళ్ళ వాస్తవానికి ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, కలెక్టర్లు కావాలి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, డాక్టర్లు కావాలి, లాయర్లు కావాలి, యాక్టర్లు కూడా కావాలి. ఇవన్నీ కావాలి మరి. సో ఇవన్నీ కావాలంటే మీరు సరైన విద్యను అందించాలి. సరైన విద్యను అందించినప్పుడే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. సో గత పాలకులు విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ఈ మాట రేవంత్ రెడ్డి చెప్పాలి. వాస్తవానికి ఈరోజు విద్యా వ్యవస్థలో కొంత గురుకులాలు పెట్టి చదువు పేద ప్రజలకు దక్కిందంటే కేసీఆర్ పుణ్యమే. అది కేసీఆర్ పెట్టిన గురుకులాల వలన ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చదువుకుంటారు. కాకపోతే విషయం ఏంటంటే వ్యతిరేకించిందంటే ఈ బీసీ గురుకులం ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది, మైనార్టీ ఏంది, ఇవి తీసేలా చెప్పినాం. ఒక మంచి నిర్ణయం ఏం తీసుకున్నావు అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి పేరు పెట్టినావు. సో ఇది ఒక మంచి నిర్ణయం అది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ, గవర్నర్తో కలిసి యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ల పంపిణీ, డ్రగ్స్ లేని తెలంగాణను ఆవిష్కరిద్దామని ప్రతిజ్ఞ చేయించిన శివప్రతాప్ శుక్లా అంటూ చూస్తున్నామండి. సో హైదరాబాద్లోని మహబూబియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రుక్మిణికి యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ను అందజేస్తున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే, సో ప్రజలారా, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ సో వీళ్ళిద్దరూ ఒక చిన్న మిస్టేక్ చేసారు. విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు నియంత్రించలేకపోయారు, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయలేకపోయారు. ఈరోజు వాస్తవం చూసుకుంటే ఎడ్యుకేషన్ మాఫియాని ఈరోజు పెంచిపోయిస్తూ ఉన్నారు. సో అప్పుడు కేసీఆర్ చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తా, ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తా అని చెప్పి రకరకాల మాటలు చెప్తుంది. కానీ మాటలకే పరిమితమైంది, పొంకనాలకే పరిమితమైంది తప్ప ఇక్కడ ఏమి చేసింది లేదు. ఎక్కడ కూడా ఈ ఫీజు నియంత్రణ మీద నిర్ణయం తీసుకుంది లేదు. సో ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న దళిత గిరిజన బిడ్డలు ఉద్యోగాల్లో సంతృప్తి చెందకుండా నాయకులుగా ఎదగాలి, 100 మంది అంబేద్కర్లుగా తయారు కావాలి, మీరు చదువుకోండి, మీ అన్నగా నేను అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. సో ఈ మాటలు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి. ఈరోజు గురుకులాల్లో చూసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు మొత్తం చనిపోతూ ఉన్నారు, అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. సో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈరోజు గురుకులానికి వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. పురుగుల అన్నం, నీళ్ళ చారు, మాడిపోయిన అన్నం, సో నాణ్యమైన కూరగాయలతో భోజనం పెట్టకుండా ఈరోజు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. సో మంచి ఆహారం అందించాలి, పౌష్టికాహారం అందించాలని చెప్పి కూడా విద్యార్థులకు అందించాలని చెప్పి కూడా రేవంత్